మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అది ఏమిటంటే, భూతలం మీద ఈ దినాలలో ఇటువైపు చూసిన సెమీ క్రిస్మస్ ఆరాధనలు, యేసుని గురించిన సంబరాలు, గీతాలాపన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన ఈ లోకానికి ఏతించిన పర్వదినాన్ని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకు అంతగా ఘనంగా ఆయన చేస్తున్నారంటే, ఆయన వచ్చి చేసిన ఘనకార్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన తన ప్రజలనట కనికరించాలని దిగివచ్చాడని బైబిల్లో రాయబడుతుంది. మనుషులకి ఇప్పుడు ప్రేమ కనికరం కరువైపోయింది. ఆస్తి ఉంటుంది కానీ మనుషుల మధ్యలో ద్వేషం ఉంటుంది. తల్లి తన బిడ్డను కనికరించటంలా, తండ్రి తన కడుపును పుట్టిన వాడిని కనికరించడానికి ఇష్టపట్ల, అన్నదమ్ముల మధ్యలో ఒకరి మధ్యలో కనికరం దయ అనే మాట లేకుండా అయిపోయింది. అంటే మనుషులు ఏమయ్యారు అంటే, చేసినప్పుడు మంచివారుగానే దేవుడు చేశాడు కానీ వాళ్ళు దేవునికి అవిధేయత అనే మార్గంలో వెళ్ళి వారిలో ఉన్న కనికరాన్ని ప్రేమను అంతా చంపుకుని సాతాను సొత్తుగా మారాక ద్వేషం, పగ, ఈర్ష్య అవన్నీ మరలా మనిషిలో మొదలయ్యాయి. అంటే చిన్నపాటి పరలోకంలాగా ఉండవలసిన జీవితం ఎలా ఉంది అంటే, అది కేవలం నరకానికి గుమ్మంగా మారిపోయింది. ఇక మానవుని విధమైన ద్వేషించుకునుట, దూరం అవుట, భయంకర శాపాలను అనుభవిస్తూ సాగుతూ కుటుంబాలని పాడు చేస్తూ, సంఘాలని పాడు చేస్తూ, దేశాన్ని కీడు చేస్తూ నిత్యత్వానికి దూరమై వెళ్ళిపోతా ఉన్న దినాన యేసు నన్ను ప్రేమించినట్టే నిన్ను ప్రేమించాడు. అంతేకాదుగా ఒక మాట రాశాడు, ఆయన దేవుడై ఉండి లోకముని ఎంతో ప్రేమించాడు. అంటే ప్రేమించిన దేవుడు ప్రేమిస్తున్నాను అంటే ఒరిగేది ఏముండదుగా. ప్రేమించిన వాడు ఏదో కార్యం చేయగలగాలి. ఏం చేస్తాడు? లోకాసు వర్తమానం 1వ అధ్యాయము 50వ వాక్యంలో ఇలాగ రాయబడింది. అదేమిటంటే, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, తన కనికరాన్ని మన మీద చూపడానికి వచ్చాడు. అంటే కనికరం ప్రపంచంలో ఎక్కడా మనకు దొరకదు. దయచూపినట్టుంటారు, 4 రోజుల తర్వాత భయంకరంగా మాట్లాడతారు. దయా కనికరం రెండూ దేవుని స్వభావాలు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే, దయ లేకుండా, కనికరం లేకుండా, నెమ్మది లేకుండా తమ మార్గాల్ని చెడుపుకున్నారు కదా, వాళ్ళను మరలా కనికరించాలని ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, నిశ్చయముగా వారికి నేను కనికరం చూపుతాను అని. అంటే మన బిడ్డలు మనకు విరోధంగా ప్రవర్తించి చెడు సహవాసాలకు వెళితే మనం వాళ్ళని శిక్షిస్తాం, కానీ తర్వాత మళ్ళా చేరదీయాలని మనసు ఉంటుంది. అలాగే మనం దేవునికి విరోధంగా పాపం చేసాం, త్రాగుడు, జోదం, లోకానుసారమైన అన్ని రకాల శాపకరమైన పాపాలు చేసి దూరమైపోయి ఒక రకంగా దేవుని ఔన్నత్యాన్ని కోల్పోయిన తప్పిపోయిన కుమారులాగా మిగిలిపోయాం. కానీ ఆయన మన కోసం ఏతించి మరలా మీ మీద నేను కనికరం చూపుతాను. కనికరం చూపడం అంటే అతను చేసిన నేరాలన్నిటినీ క్షమించడం, అతని అపవిత్రత అంతా కడగటం, అతని సొంత బిడ్డలాగా కవిగులలో చేర్చుకోవడం, మునుపు ద్వేషించిన దానికంటే కూడా ఎక్కువగా ప్రేమించడం. ఎంత బాగుంది! ఒకనాడు దేవునికి విరోధంగా నడిచిన నన్ను ఈ రోజున తన కవిగులలో చేర్చుకుని తన సేవకుడిగా నిలబెట్టి వాడుకుంటున్నాడు అంటే ఆయన కనికరం ఎంత గొప్పది! ఈ రోజున మీరు వింటున్నారు కదా, మీ విషయాల్లో కొన్ని అవకతవకలు, నష్టాలు, కన్నీళ్లు, చేతబడే శక్తులు ఎన్నొచ్చినా కనికరించి ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి చక్కని కుటుంబంగా ఫలభరితంగా మారిస్తే ఆ ఆనందంలో, రక్షణ ఆనందంలో మీరు నడవటంలా, అదే నేను మరలా చెబుతున్నాను. యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, నీ మీద కనికరం చూపుటకు, ఆయన కనికరిస్తే శిక్ష తగ్గుతుంది. ఆయన కనికరిస్తే మరల ఔన్నత్యం పెరుగుతుంది. కనికరిస్తే గుప్పిలు విప్పి కోరిక తీరుస్తాడు. ఒక తరానికి కాదు, తరతరాలకి ఆయన తన కనికరాన్ని చూపుతాడు. అట్టి కృప మీ అందరి మీద ఉండాలని
యేసు ప్రభు కనికరంతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయం. అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డల మీద చేతులుంచండి. ఈ క్రిస్మస్ వాతావరణంలో ప్రపంచమంతా నీ ఆనందాన్ని అనుభవిస్తున్న వేళ మరొకసారి కుటుంబాల్లో ఓ దీవెన క్షేమం కలుగు చేయండి. నీ ద్వారా వారు కనికరించబడాలి. మేలుతో తృప్తిగా సంతోషంగా వర్ధిల్లాలి. బిడ్డ పాపను దీవించండి. చదువును, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలను దర్శించి మేలు చేయండి. కష్టార్జితాన్ని మార్చండి. దేహానికి ఆరోగ్యం దయచేయండి. పిల్లలందరికీ క్షేమం కలగాలి. రక్షణ భాగ్యంతో వర్ధిల్లే కృప దయచేసి మా ప్రార్థన కోరుకున్న వారికి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.